హాయ్ అండి, ఇలాంటి మూలలు ఉన్న నెక్కులకి పైపింగ్ ఎలా వేయాలో నేను ఈజీ పద్ధతిలో చూపిస్తాను. పైపింగ్ క్లాత్ ని 1 ఇంచ్ విడ్త్ తోటి మనకు ఎంతైతే అవసరమో అంతైతే కట్ చేసుకొని ఒక ఫోల్డ్ చేసుకొని అంతా సమాంతరంగా కట్ చేసుకోవాలి. ఎక్కడైతే పైపింగ్ వేస్తామో అక్కడ నుంచి స్టార్ట్ చేసి పాదం ఖర్చుతోటి మనం పైపింగ్ అయితే కుట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కకు జరగకుండా ఒక పాదం ఎంత ఉందో ఆ పాదం ఖర్చుతోటి కింద ఒక హ్యాండ్ని పెట్టుకుంటూ పైన హ్యాండ్ తోటి మెల్లిగా అంటే సాగకుండా మనమైతే పైపింగ్ క్లాత్ని పట్టుకోవాలి. అయితే కార్నర్కి వచ్చినప్పుడు మన మూల దగ్గర ఈ మూల నుండి ఆ మూలకి క్లాత్ని తిప్పుకున్నప్పుడు మధ్యలో ఎంత అయితే ఫోల్డింగ్ వస్తుందో అంత ఫోల్డింగ్తోని మనం ఆ ఫోల్డింగ్ దగ్గర సూదిని కిందకి దించి మళ్ళీ ఇట్ సైడ్ టర్న్ చేసి పాదం ఖర్చుతోటి నీట్గా అయితే మనం కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్కడైతే మూల ఉందో ఆ మూలల దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా రావడానికి. పైపింగ్ థ్రెడ్ని తీసుకొని మనం ఎక్కడైతే కుట్టుకున్నామో అంటే పైపింగ్ క్లాత్ని బ్లౌజ్కి జాయింట్ ఎక్కడైతే చేసామో ఆ ప్లేస్లో పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని కరెక్ట్గా మనము క్లాత్ మొత్తాన్ని ఖర్చుని టోటల్గా కిందికి వంపేసుకో. థ్రెడ్ ఎంత సన్నగా ఉందో పైపింగ్ క్లాత్ని కూడా అంతే సన్నగా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్కి అండ్ బ్లౌజ్కి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే పైపింగ్ సన్నగా వస్తుంది. మూలల దగ్గర మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, కానీ మనం కుట్టే క్లాత్ని లాగకుండా చూసుకోవాలి. క్లాత్ని మాత్రం వంపుకోవాలి, కానీ క్లాత్ని మాత్రం లాగొద్దు. లాగితే సాగిపోతుంది. సాగితే నెక్ అనేది లూజ్గా అవుతుంది. ఒకవేళ బిగినర్స్కి అలా లూజ్గా షేప్ కనబడకపోతే ఎక్కడైతే మూల ఉందో ఆ మూల దగ్గర పైపింగ్ థ్రెడ్ ఎంత వరకు ఉందో అంతవరకు మూలని గట్టిగా పట్టుకొని టాకా అయితే కొట్టుకోవాలి. ఒక 2-3 సార్లు అయితే టాకా కొడితే అప్పుడు మూల అనేది పర్ఫెక్ట్గా మనకు కనబడుతుంది. కుట్టు మాత్రం బ్లౌజ్ పైన పడకుండా చూసుకోవాలి. ఓన్లీ థ్రెడ్ పైనే పడాలి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ వీడియో కనుక నచ్చితే, ఈ పైపింగ్ కనుక అర్థమైతే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.